అరిటాకులు ఎంత కలరింగ్గా కనిపిస్తుందనే వీడియోలో నుంచి. మరి పులుపు తింటే ఆరోగ్యానికి మంచిదమ్మా. ఆకు పైగా అది ఎంత ఫ్రెష్ ఆకు తెలుసా, చెట్టుకు అలా ఉంచి ఇలా చేసేసాను. ఆ ఫ్రెష్నెస్, ఆకులో ఉండే రసం అప్పటికప్పుడు వండుకొని తింటే అది అసలు నిజంగా చాలా మంచిదండి. మనం ఆ చింత చిగురు ఎప్పుడో తోటలో తీసుకొచ్చేసి బుట్టలో వేసి 2 రోజుల తర్వాత మనకు అమ్మితే మనం అదే ఒక 30 రూపాయలు 40 రూపాయలు కొనుక్కొని తింటాం వేరు. ఈ చెట్టు చూడండి, పుల్లగా కమ్మగా ఉందమ్మా. బాగుంటుందమ్మా, పుల్లగా కమ్మగా. అసలు నోరు ఎప్పుడైనా బాగాలేదు, అబ్బా ఎప్పుడు ఆయిల్ ఫుడ్ తింటున్నాం, ఫ్రైలు తింటున్నాం, ఇలా తింటున్నాం అన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనకి చింత చిగురు అనేది కమ్మదనంగా ఉంటుందమ్మా. ఒంట్లో బాగాలేకపోయినా జ్వరం వచ్చినా కమ్మగా పుల్లగా బాగా అనిపించింది ఫీలింగ్. తింటే గోంగూర అవసరం ఆరోగ్యంగా అసలు ఎంత ఆరోగ్యంగా ఉంటుంది తెలుసా ఫ్రెష్ ఆకు తింటే. ఏదైనా ఆకుకూర రోజుకి ఒకసారైనా కడుపులోకి వెళ్ళాలి. కూర అయితే ఫ్రెండ్స్, కమ్మటి కూర, చింత చిగురు చికెన్ కర్రీ సూపర్గా ఉంది. ఇంట్లో స్పెషల్ ఏంటి తెలుసా, చింత చిగురు నాటు చికెన్, చింత చిగురు చికెన్ కర్రీ. చింతకాయ చెట్టు కింద చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి, బాస్మతి రైస్ కాంబినేషను. రండి తిన్నాం. ఫ్రెండ్స్, చింత చెట్టు చూడండి, పుష్కలంగా ఆకొచ్చింది. అసలు చింత చిగురుతో ఎన్ని వెరైటీస్ చేయాలో అన్ని వెరైటీస్ చేస్తానన్నమాట. లేత ఆకు చెట్టు నిండా చింతకాయలన్నీ పోయిన తర్వాత ఫ్రెష్గా ఆకు ఇలా వచ్చింది, మామూలుగా లేదు. ఫ్రెష్ ఆకు ఫ్రెండ్స్, ఎంత పచ్చగా ఉంది చూడండి, గ్రీనరీ ఎంత పచ్చగా ఉంది చూడండి, గ్రీనరీ అసలు ఎంత పచ్చగా ఉందంటే చెట్టు నిండా ఆకే. చింత చిగురు చికెన్ వేసి చేస్తున్నాను. ఇది మొత్తం తుంచేసుకొని చూడండి, ఇలాంటి ఆకుతోటి చక్కగా పప్పులు వేసుకొని చేసుకోవచ్చు. చింత చిగురుతో ఎన్ని వెరైటీస్ చేయాలో అన్ని వెరైటీస్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బియ్యం చూడండి ఎంత పాత బియ్యం, బాస్మతి రైస్ అండి. ఈ బాస్మతి రైస్కి ఈ చికెన్ ఏదైతే ఉందో చింత చిగురు చికెన్ కర్రీ సూపర్ కాంబినేషను. అన్నం బాగుంటాయి, పచ్చడి వేసుకొని అయినా సరే తినేసి సరి పెట్టేసుకోవచ్చు. అసలు ఎంత మెత్తగా ఉడుకుతుందో, అందుకని మళ్ళీ తెలిసిన షాప్ దగ్గరికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి అర్ధ కేజీ చికెను, ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి అర్ధ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? శుభ్రం కడుక్కున్నాం. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను కదా, చికెన్లోకి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఈ గుమ్మడికాయలు తోటలో నుంచి తీసుకొచ్చాయి అనమాట. వాటితోటి బాగుంటుందండి, హల్వా చేస్తున్నాను. ఒక్క పొద్దులు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క పొద్దులు ఉండే వాళ్ళకి సాయంత్రం 5 పనిచేయాలని చెప్పేసి ఆ 2 గుమ్మడికాయలు తీసుకున్నాను. దాంతో బెల్లం వేసి బాగా నెయ్యి వేసి చేస్తాను. ఓకేనా? పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తోటలు ఎక్కువ అండి, అన్నీ ఫ్రెష్గా వచ్చే దాంట్లో కొన్ని తుంచుకొని ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ఫ్రెష్ వస్తుంది నాకు కోరిక కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ తుంచుకొని వచ్చాము. ఇది కూడా చింత చిగురు మీ ముందే తుంచాను, చేశారు కదా. అది ఫ్రెండ్స్, మీకు ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా, గృహప్రవేశాలు, భూమి పూజలు, ఇల్లు కట్టాలన్నా, ఏదైనా వస్తువు కొనాలన్నా, కార్లు కొనాలన్నా, పిల్లల్ని విదేశాలకు పంపించాలన్నా, సినీ రంగానికైనా రాజకీయానికైనా, అలాగే ఇంట్లో తరచుగా ఫీడ్ జరుగుతున్నా, ఏ పని చేసినా కలిసి రాకపోయినా, అష్టదరిద్రంతో బాధపడుతున్నా, మీ టైం ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చూపించుకోవాలనుకుంటే పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, జాతకాలు చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలం అయినా సరే వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారండి. వీళ్ళు చాలా సీనియర్స్,
పూజారులు. మా ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా మేము ఈ పూజారులని సంప్రదిస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా ఏదైనా పుట్టినరోజులు కానీ, ఏదైనా పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా వస్తువులు కొనాలన్నా మంచి చెట్లన్నీ కనుక్కొనే చేస్తాం. ఎందుకంటే గురువు అనేది ఒకళ్ళు ఉండాలండి. వాళ్ళ గైడెన్స్తో మనం నడిస్తే అంతా మంచి జరిగింది. ఒకవేళ టైం ఎప్పుడు బ్యాడ్గా నడుస్తుంటే మనం ఎటువంటి పూజలు చేస్తే వీటికి పరిహారం ఉంటుంది అనేది కూడా వాళ్ళు మనకు చెప్తారు. మనం చేసుకునే పూజలను బట్టే మనకి ఫలితం ఉంటుందండి. ఎప్పుడైనా సరే టైం బాగాలేకపోతే అలా ఏడుస్తూ కూర్చోకూడదు. మంచి టైం కావాలంటే దేవుణ్ణి పూజించాలి. ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ టైంలో పూజించాలి, ఎటువంటి పూజలు చేస్తే మనకి ఈ ఏదైతే దరిద్రం ఉంటుందో ఆ దరిద్రం పోయిద్ది, అవన్నీ కూడా మనకి పూజారులు వివరంగా చెప్తారు. ఆవాలు, జీలకర్ర, మెంతులు కంపల్సరీ అండి. వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ. ఆవులకి ఆకుకూర లేదన్నా ఇలా కూరగాయలు, అరటిపండ్లు ఇవన్నీ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఇలా పెడితే చాలా మంచిది. గోమాత కదా, మనకున్న దోషాలు ఏమన్నా పోతాయి. అర్థమైందా? శనివారం రోజు తోటకూర, శనగలు ఇవన్నీ కూడా పెడతారు. చూడండి, టమోటాలు ఒక అర్ధ కేజీ దాకా ఉంటాయి. పచ్చిమిర్చి,
కేజీ చికెన్ మంచిగా ఉడికిద్దండి. కొన్ని కొన్ని పల్లెటూరులో అసలు చికెన్ ఎంత ఫ్రెష్గా వేస్తారు. నిన్నైతే వండితే ఆవిరికే మగ్గిపోయినావా అసలు. పొయ్యి మీద వేయగానే పసుపు ఉప్పు కారం వేయగానే మగ్గిపోయింది. 5 minutes అయిపోయింది. గరం మసాలా, గోంగూర తిన్నట్టే ఉంటుంది. గోంగూరే మాకు మైసూర్లో దొరకదు ఫ్రెండ్స్. ఏం చేయను, దానికి బదులు నేను చింత చిగురు ఎక్కువ వేసా, 1 స్పూన్ వేసా సాల్ట్. ఎందుకు అర్థం చికెన్ అంత వేసారనుకుంటారా, పుల్ల కదా, పులుపు ఇంకా 1/2 టీస్పూన్ వరకు వేయాల్సి వస్తుంది. టమోటాలు 1 అర్ధ కేజీ ఉన్నాయి, 200 గ్రాముల ఉల్లిపాయలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. 1 స్పూన్ వేసినా సరిపోదు, ఇంకా చాలా వేసుకోవాలా. అందుకనే ప్రస్తుతానికి ఉప్పు సరిపోదు, తప్పగా ఉడికింది కదా చికెను, అందుకని చెప్పేసి కొంచెం వేసాను. పచ్చిమిరపకాయలు ఎలా ఉంటేనమ్మా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా పట్టికి తగ్గుతాను, ఎక్కువ వేసేసాను. వంట పని సింపుల్గా చేసేస్తాం. అవునమ్మా, వంట చేయటం ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు? చూస్తే ఈ వంట ఈజీ అని అనిపించింది. అసలు ఇవన్నీ ఇంకా కట్ చేసి పెట్టుకొని ఉంటే నీకు 10 నిమిషాలు అయిపోయింది. మూత వేసేసి కారం 1.5 స్పూన్ వేసానండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇది ఆఫేసిన తర్వాత మనం చిన్న మంట మీద అలా చక్కగా మగ్గించుకోవాలి. చింత చిగురు చికెన్ ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్. అసలు ఎవరైనా సరే బోర్ కొట్టదు, ఎందుకంటే తినాలనిపించింది కమ్మగా పుల్ల పుల్లగా. మాకు అసలు మైసూర్లో ఈ గోంగూర దొరకదు అసలు. ఇంకా ఈ ఆకు దొరికిందంటే ఇక నాకు ఈ చెట్టు చూడంగానే ఇక్కడ కూర్చొని నీకు ఎన్ని వెరైటీస్ చేయాలో అన్ని వెరైటీస్ చేసి పడేస్తాను. డైలీ వీడియోస్ చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేశారా లేదా చూడండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ రాదు, లేకపోతే నేను వీడియో పోస్ట్ పెట్టినా మీకు అర్థం కాదు. గంట కొడితేనే మీకు నేను వీడియో పోస్ట్ పెట్టగానే మీకు చేరిద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాలు చిన్న మంట మీద మగ్గనిచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా అసలు వాటర్ అయిపోయలేదండి, చిన్న మంట మీద అలా వదిలేసాను. చూసారా, వాటర్ కూడా పోసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లేతాకు కదా చక్కగా ఇలానే ఉంచావా చక్కగా. ఒక చిన్న మంట మీద దీన్ని ఇలా మగ్గనిచ్చుకుంటా ఉండాల. చూసావా, వాటరే పోసుకోవాలా. మంచి ఆకు ఉంటే లేతాకు వాటర్ అసలు అవసరం లేదండి, ఏమాని మగ్గిపోయింది. అసలు ఎంత మంచి ఆకో. ఈ పుల్లదనం అనేది శరీరానికి ఎంత మంచిదో తెలుసా ఫ్రెండ్స్. ఏ వీళ్ళు ఉన్నోళ్ళు నోరు బాగాలేకపోయినా జ్వరం వచ్చినా అసలు ఆరోగ్యం ఏదన్నా ఏం తినాలని బోర్ కొట్టినప్పుడు కొంచెం కమ్మగా ఇలా చిగురు దొరికితే ఆ సీజన్లో వచ్చినప్పుడు కరెక్ట్గా మన ఇష్టం వచ్చిన ఎలా చక్కగా చేసుకోవచ్చండి. అసలు ఎంత బాగుందో అబ్బా. నేను అసలు డైట్లో ఉన్నాను, ఏది తినకూడదు నేను, ఏం చేయను. నాకు అసలు నా ప్రాణం ఎలా ఉంటుందంటే
నేను ఎందుకు వెయిట్ లాస్లో జాయిన్ అయ్యానంటే ఇలా నేను కంట్రోల్లో ఉండాలి ఫస్ట్. అంటే మంచి చికెన్లు పలావులు వండినప్పుడు కూడాను నా నోరు కంట్రోల్లో ఉండటం కోసం వెయిట్ లాస్లో జాయిన్ అయ్యాను. జిమ్లో జాయిన్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, యోగాలు చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తగ్గుతున్నారు. కానీ నేను ఈ ఫుడ్ డైలీ వండుకోవాలి, దీన్ని చూసి నా ఒళ్ళు నేను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి 33 కేజీలు తగ్గాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా వెయిట్ 77 కేజీలు. దీనికి ముందైతే 110 కేజీలు 100 గ్రాములు ఉన్నా. ఇంట్లో ఉండి నేను, మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అందరం ఆన్లైన్ అడ్మిషన్ అంటే ఇంట్లో కూర్చొని ఫోన్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకొని వెయిట్ లాస్లో జాయిన్ అయ్యామన్నమాట. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను, చక్కగా జాయిన్ అయిపోండి, వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళు అసలు మీరు ఎంత లావు ఉన్నా, మీకు ఎటువంటి రోగాలు ఉన్నా సరే డైట్ ఫుడ్ మంచిగా ఇచ్చి తగ్గించేస్తారు ఫ్రెండ్స్. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉన్నా మీకు కూడా డైట్ చేయించి తగ్గిస్తారు. కాకపోతే వాళ్ళని కరెక్ట్గా మనం ఫాలో అయ్యి చెప్పినట్టు చేసుకుంటూ పోవాలి అంతే. ఓకేనా? కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, చక్కగా కాల్ చేయండి. వాటర్ ఏం పోయలేదు కదా, చూడు చక్కగా అలా ఎగిరిందా. కూర అయితే కమ్మగా ఉంటుంది. సిరి స్లోగా ఉన్నా సిమ్లో పెట్టు. వేసుకోవడం అనమాట అయిపోయింది. కూర అయితే అదుర్స్ ఫ్రెండ్స్, కమ్మటి కూర, చింత చిగురు చికెన్ కర్రీ సూపర్గా ఉంది. స్పెషల్ ఏంటి తెలుసా? చింత చిగురు నాటు చికెన్, చింత చిగురు చికెన్ కర్రీ, చింతకాయ చెట్టు కింద చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి, బాస్మతి రైస్ కాంబినేషన్. రండి తిందాం. అరిటాకులు ఎంత కలరింగ్గా కనిపిస్తుందనే వీడియోలో నుంచి. మరి పులుపు తింటే ఆరోగ్యానికి మంచిదమ్మా. లోనే ఉన్నాము, ఆన్లైన్ అడ్మిషన్ తీసుకుని మీరు జాయిన్ అవ్వండి, హ్యాపీగా చూడండి ఇంత బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. మా చెల్లి ఇంకా షాకింగ్ లోనే ఉంది. మా మమ్మీ అయితే ఓవరాల్ గా ఇప్పుడు 37 కిలోస్ తగ్గింది. ఈ రోజు మమ్మీని వెల్కమ్ చేద్దాం రండి. చూడండి మమ్మీ గెటప్ మొత్తం మారిపోయింది, లుక్కే మారిపోయింది. చైనీస్ నూడిల్స్ లా ఉండేను, సేమియా ఉప్మాలా ఉండేను, చైనీస్ నూడిల్స్ లా చేంజ్ అయ్యావే. 73 కేజీలు ప్రజెంట్ నా వెయిట్. నేను తగ్గిన వెయిట్ వచ్చేసి 37 కేజీలు. 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను. 37 కేజీలు బరువు తగ్గాను. సో టోటల్ అయితే ఒకసారి బ్యాగ్ పట్టుకో. మా వెన్నెల మేడంకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే నాకు ఇంకో జన్మనిచ్చింది వెన్నెల మేడం. ఎందుకంటే మా అమ్మ నన్ను పుట్టించినా సరే నాకు ఇంకో జన్మ. అంటే నేను మళ్ళీ చచ్చిపోయే స్టేజ్లో ఉండి ఇంత లావ్ అయిపోయి అసలు నల్లగా అయిపోయి శరీరం ఎక్కడికక్కడ బాడీ అయితే పెట్టిపోతా ఉండే, చంకల దగ్గర తొడ దగ్గర అట్లా ఉన్న నన్ను ఇంత వెయిట్ లాస్ అయ్యి ఇట్లా బార్బీ డ్రెస్ లాంటి ఫ్రాక్స్ 1 సంవత్సరం క్రితం కొనుక్కున్నాను నేను వేసుకుందామని. ఎవ్రీ మంత్ నేను వేసుకొని చెక్ చేసుకుంటా ఉంటే సరిపోలే. ఇది ఎక్సెల్ డ్రెస్ అనమాట.
4XL దగ్గర నుంచి ఇప్పుడు నాకు XL సైజ్ కూడా నాకు సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉన్నానంటే నేను మా వెన్నెల మేడందే పుణ్యమంతా కూడాను. మీరు కూడా చక్కగా ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని వెయిట్ లాస్ లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ అనేది చాలా బెటర్, బెస్ట్ అండి. 100 మార్కులు చెప్తున్నా. ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 డేస్కి నేను వెయిట్ లాస్ మీ కళ్ళ ముందు చెక్ చేస్తూ వెయిట్ చూపిస్తూ సంవత్సరం నా ప్రయాణం 8 నుంచి 8 నెలలు డైట్ మెయింటెనెన్స్ డైట్ ఇలా ఇంత తగ్గినందుకు మా వెన్నెల మేడంకి ఎప్పుడు రుణపడి ఉంటాను. మా అమ్మాయి 18 కేజీలు తగ్గింది, పెద్ద అమ్మాయి, మా చిన్న అమ్మాయి 6.5 కేజీలు తగ్గింది. మేమందరం కూడాను బాగుంది ఆ డ్రెస్, హెయిర్ ఇదంతా కూడా ఇలా వేసుకుంటే బాగుంటుందని మా అమ్మాయి చెప్పింది. ఆకు పైగా అది ఎంత ఫ్రెష్ ఆకు తెలుసా, చెట్టుకు అలా ఉంచి ఇలా చేసేసాను. ఆ ఫ్రెష్నెస్, ఆ ఆకులో ఉండే రసం అప్పటికప్పుడు వండుకొని తింటే అది అసలు నిజంగా చాలా మంచిదండి. మనం ఆ చింత చిగురు ఎప్పుడో తోటలో తీసుకొచ్చేసి బుట్టలో వేసి 2 రోజుల తర్వాత మనకు అమ్మితే మనం అదే ఒక 30 రూపాయలు 40 రూపాయలు కొనుక్కొని తింటాం వేరు. ఈ చెట్టు చూడండి, పుల్లగా కమ్మగా ఉందమ్మా. బాగుంటుందమ్మా, పుల్లగా కమ్మగా. సూపర్ అంటే సూపర్. అసలు నోరు ఎప్పుడైనా బాగాలేదు, అబ్బా ఎప్పుడు ఆయిల్ ఫుడ్ తింటున్నాం, ఫ్రైలు తింటున్నాం, ఇలా తింటున్నాం అన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనకి చింత చిగురు అనేది కమ్మదనంగా ఉంటుందమ్మా. ఒంట్లో బాగాలేకపోయినా జ్వరం వచ్చినా కమ్మగా పుల్లగా బాగా అనిపించింది ఫీలింగ్. తింటే ఇక గోంగూర అవసరం ఆరోగ్యంగా అసలు ఎంత ఆరోగ్యంగా ఉంటుంది తెలుసమ్మా. ఫ్రెష్ ఆకు తింటే ఏదైనా ఆకుకూర రోజుకి ఒకసారన్నా కడుపులోకి వెళ్ళాలా, అంత మంచిది. పల్లెటూరులో ఇలా చెట్లు ఉంటే అసలు ఎన్ని వెరైటీస్ చేసుకోవాలి, అన్ని వెరైటీస్ చేసుకోవాలి. నేను ఇంక ఈ చెట్టు దగ్గర 4-5 వీడియోస్ చేయకుండా వదమ్మా. చికెన్ బాగా మెత్తగా అయిపోయింది కదా, మెత్తగా ఉంది, బాగుంది చికెన్ కూడా. బాగుందా? మా శిరీష ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చిద్ది నాకు, ఎలా ఉందా ఏంటా అనేది చెప్పిద్ది. నోటికున్న తుప్పు వదిలిందంటే నమ్మను ఫ్రెండ్స్, నిజంగా. ఎంతైనా ఆంధ్ర ఫుడ్ తిన్నవాళ్ళం మళ్ళీ. చింత చిగురు ఆంధ్ర వంటలు అంటే మామూలుగా ఉంటాయి అనుకున్నావా? మామూలుగా కాదు. అబ్బో, ఎక్కడైనా బతికేవచ్చు ఫ్రెండ్స్, నిజంగా. వంటలు చేశారంటే ఇంకా అసలు ఆ లేడీస్కి అసలు ఎవ్వరు అసలు ఎంత బాగా చేస్తారు తెలుసామా. అన్ని ఊర్లు తిరిగి అన్ని చోట్ల తిని ఆంధ్ర వంటలకి నేను ఎప్పుడు కూడా ఫిదా. నేను ఆంధ్ర అమ్మాయిని, అందులో మా మమ్మీ అయితే ప్రత్యేకంగా బాగా చేస్తాను ఫ్రెండ్స్, వంట బాగా అందరి గురించి నాకు ఎక్కువ తెలియదు. ఎంత స్పీడ్గా చేసేసాను, 1/2 గంట పట్ల ఇప్పుడు అది చేయడానికి. ఏమా ఎంత బాగుందో కూర. వంట వచ్చి ఉంటే చాలు, ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. నా ఆశల్లో ఒకటే ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఫ్రెష్గా ఏదైనా తోటలు ఉంటే ఆ తోటల దగ్గరికి వెళ్ళాలి, అప్పటికప్పుడు కూరగాయలు తెంచుకోవాలి, అప్పటికప్పుడు వండుకొని తిని నా శేష జీవితం ఇలా గడపాలని నా కోరిక, అంతే, ఇంకేం లేదు. ఏం కావాలండి మనిషికి బతకడానికి? మంచి నేచరు, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, గోలా గలాటాలు లేకోకుండా ప్రశాంతమైన లైఫ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మనిషికి. ఎప్పుడైనా సరే మంచిగా వండి మనం వండినప్పుడు ఆ వంట తిని నలుగురు బాగుందంటే మన లైఫ్కి ఇంకా వేరే ఏం అవసరంలా. యథార్థం చెప్పాలంటే ఇంత వంట చేశాను, కొంచెం కూడా తినలేదు, అయినా కూడా నాకు మా వాళ్ళందరూ తింటున్నారు. డైట్ అయితే డైట్ అనే విషయం కాదులే, కానీ ఒక పని అనుకుందంటే ఇంకెవరి మాట ఉంది, మధ్యలో ఎంత మంది వచ్చి ఏం చెప్పినా అది చెయ్యాలంటే అది చేసేస్తాను. మనిషికి అనేది పట్టుదల చాలా ఇంపార్టెంట్. అన్నం పెట్టామా? చాలా బాగుంది, కమ్మగా తినేసాను నేను. కారం అవి సరిపోయినాయా సిరి? కరెక్ట్ గా సరిపోయింది. కారం ఉప్పు ఎక్కువ పడతాయి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తుంటే ఎందుకు ఇన్నేసింది అనుకున్నా. నాకు తెలుసు, ఈ మాత్రం 100 గ్రాముల పచ్చిమిరపకాయలు వేసాను ఫ్రెండ్స్, డైరెక్ట్ వేసేసా. ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయ దాంట్లో తగులుతున్నప్పుడు కొంచెం కారం తగిలితే ఈ పుల్లదనానికి కమ్మగా అనిపించింది. కారం కూడా విడిగా నేను 1.5 స్పూన్ వేసా, 2 స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఆ పుల్లదనానికి కారం చచ్చిపోయిద్దామా, ఉప్పు కారం ఎక్కువ పడతాయి.
పులుపు అంతా వదిలేసింది నిజంగా. కమ్మ కమ్మగా పుల్ల ఎంత పుల్లగా. బాగుందో నిజంగా. అమ్మ ಊಟ ಬೇಕಾ? ఇక్కడ ఉన్న వాళ్ళు పులుపు తినరు కానీ మా మమ్మీ ఏం చేసినాము మా ఆంటీ అయితే కుమ్మేసిద్ది. ఇష్టంగా తింటది. మన కొత్త చేసే వంటలు. విధానం చూసి చూసి చాలా బాగుంటుంది అని నేర్చుకుంటుంది ఆమె. అవును. ఆ అరిటాకులో అన్నం ఎంత బాగా అనిపిస్తుంది సిరి, లేతాకు. అరిటాకులో అవైలబుల్లో ఉంటే అన్నం తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఆ అన్నంలో ఉన్న వేడినంతా పీల్చేసుకొని మనిషికి హెల్త్ని అయితే ఆరోగ్యాన్ని ఇచ్చిద్ది. అరిటాకులో భోజనం అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా తినండి. ఏముంది అరటి చెట్టే కదా, తినకపోతే ఏమైంది? లేదండి, అవైలబుల్లో ఉన్నప్పుడు మనం తినాల్సిందే. అరిటాకు భోజనం, ఆంధ్ర భోజనం అనగానే సుబ్బమ్మ పచ్చళ్ళు, నేను నా పెద్ద కాంబో బిర్యానీ లాగా ఆ పప్పు, సాంబారు, వడ ఇవన్నీ గుర్తొస్తాయి. ఓకేనా? బాయ్ చెప్పే మన వాళ్ళకి. ఆకుకూర ఎంత తింటే అంత మంచిదమ్మా. నేను పిల్లలకు కూడా దండికి పెడతానండి, ఎందుకంటే ఒక పూట తిన్నా తృప్తిగా తినేస్తారు. చెప్తున్నా ఎంత బాగుందో కర్రీ. మా మమ్మీ ఏం చేసింది చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదో వీడియోస్ కోసం చెప్తున్నా మాట కాదు కానీ నిజంగా సూపర్ చేసిద్ది. బాయ్. ఇంకో తోటలో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇదిగోండి చెట్టు ఎంత చల్లగా గ్రీనరీ చూడండి, బాగుందా? అది కాకపోతే డిఫరెంట్ పేర్లు. ఫ్రెండ్స్, గింజలు సాయంత్రం తీసుకెళ్ళి మధ్య